విద్యుత్ ఛార్జీలు వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా దొంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రజలపై ఒక బుదుబండలా తయారైంది. ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఓరుబాట అనే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రజలపై గడిచిన 6 నెలల్లో ఒకసారి మీరు గమనించుకుంటే ఎన్నికల ముందు ఎప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు బాధుడే అనే కార్యక్రమం పేరుతో రాష్ట్రం అంతా తిరిగి అప్పటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఏం చేశారు? అప్పటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు అమాంతంగా పెంచేసింది, ప్రజలను నడ్డి విరుస్తుంది. మా ప్రభుత్వం వస్తే ₹1 కూడా పెంచబోం, అవసరమైతే తగ్గిస్తాం, వినియోగదారులు విద్యుత్ అమ్ముకునేలా చేస్తాం, సంపద సృష్టిస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తామని అనేక రకాలుగా మాటలు చెప్పి మభ్యపెట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే నవంబర్ డిసెంబర్ నెలలకే ₹1.27 పెంచి దాదాపు 6,072 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలపై భారం వేసింది ఈ కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా వచ్చే జనవరి నుంచి మరో 92 పైసలు పెంచి మరో 9,400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం భారం ప్రజలపై వేయబోతుంది. మొత్తంగా 15,400 కోట్లు యూనిట్ కు ₹2.19 పెంచి 15,400 కోట్ల రూపాయలు భారం వేయబోతుంది ఈ ప్రభుత్వం. దీనికి నిరసనగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి డిఈ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారో ₹1 కూడా పెంచమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోండి అని ఈరోజు వినతి పత్రం ఇస్తూ ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీల్ని పెంచిన విద్యుత్ ఛార్జీని తగ్గించే వరకు, రోల్ బ్యాక్ చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. ఈ రోజు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. అవసరమైతే అన్ని జిల్లాల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఇంకా తగ్గకపోతే రాబోయే రోజుల్లో సెక్రటేరియట్ ముందు కూడా నిరసన కార్యక్రమం చేపడతాం అని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు తగ్గించే వరకు మేమందరం కూడా నిద్రపోవడం, ప్రజలకు అండగా ఉంటామని సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.